ఒక పైలట్గా ఉన్న అతను ప్రధానమంత్రిగా అవ్వచ్చు, దేశాన్ని అభివృద్ధి పందాన్ని నడిపించగలరని రాజీవ్ గాంధీ యొక్క హయాంలో మనం చూసాము. ఆయన చేసిన గొప్ప విశేషమైనవి ఏవి అని మచ్చుకగా 4 చెప్పుకోగలిగితే, మొదటిది ఐటీ టెక్నాలజీ. 21వ శతాబ్దాన్ని కూడా భారతదేశాన్ని ఎలాగ తీసుకువెళ్లాలని ముందు చూపుతో ఆయన చేసిన, ఆ రోజు ఆయన వేసిన విత్తనమే ఈ రోజు యావత్ ప్రపంచంలో 6గురిలో ఒకడు భారతీయుడు ఉన్నాడు అంటే అది రాజీవ్ గాంధీ గారు చేసిన, ఆయన వేసిన విత్తనమే. రెండవది విదేశీ విధానం. విదేశ విధానంలో కూడా ఆయన చైనాతో కానీ అమెరికాతో కానీ సత్సంబంధాలు పొందుపరుచుకుంటూ దేశానికి ఎప్పుడు కూడా ప్రజలకి సంరక్షణ శాంతియుతమే, అంతేగాని యుద్ధం కాదని ఆ రోజు ఐక్యరాజ్య సమితిలో కూడా నిరాయుధీకరణ మీద గలమెత్తిన ప్రధానమంత్రి మన రాజీవ్ గాంధీ గారే. రాజ్యాంగ సవరణలో కూడా యువత శక్తి ఉండాలని ఆయన ఆ రోజు 19